మిథిలా రాజ్యమంతా ధర్మమయంగా వికసిస్తూ, రాజా జనకుడు జ్ఞానంతో, న్యాయంతో పాలిస్తూ ప్రజల మనస్సులను గెలుచుకున్నాడు. అక్కడి గాలిలోనే పవిత్రతను అనుభవించగలిగేవారు. దేవాలయాలు మంత్రోచ్చారణలతో మార్మోగుతూ, ఉద్యానవనాలు పుష్పభరితంగా కళకళలాడుతున్నాయి. ఓ పవిత్ర యజ్ఞ సందర్భంలో భూమిని లాయించుతూ రాజా జనకుడు ఒక అద్భుత దృశ్యాన్ని చూశాడు. భూమి మధ్య నుంచి ఒక వెలుగుమయమైన శిశువు ఎదుగుతూ భూదేవి వరంగా ఇచ్చిన చిన్నారి ప్రత్యక్షమైంది. ఆమెనే సీతాదేవి. శుద్ధత, శక్తి, శాంతి రూపంగా భూమిపై అవతరించిన ఆ మహత్తర దేవిక. ఆ క్షణమే రాజా జనకుడు తన హృదయంలో ఆమెను తన కుమార్తెగా అంగీకరించాడు. ఆ సందర్భం మిథిలా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. సీతాదేవి మిథిలా ప్రజలందరికీ కంటులలో కాంతిగా, హృదయాలలో భక్తిగా పెరిగింది. ఆమె బాల్యంలోనే అద్భుతమైన విలక్షణతను కనబరిచింది. నిగర్వి, వినయం, ధైర్యం, దివ్యత్వం అన్నీ ఒకే మూర్తిగా ప్రకటించాయి. పుష్పవనాల్లో కమలంతో ఆడుతూ, పక్షులతో తలుచుకుంటూ గడిపే ఆ దృశ్యం మిథిలా నివాసులకు పరమానందాన్ని పంచేది. ఆమెలోని మహాదివ్యత్వాన్ని గ్రహించిన రాజా జనకుడు తన మనసులో ఒక నిశ్చయాన్ని చేసుకున్నాడు. తాను పట్టున్న మహాదేవుని ధనుస్సు, పినాకం, శివుని ప్రీతికై పూజించి ఉంచిన దివ్యాయుధం, దాన్ని ఎవరైనా పురుషుడు ఎత్తి, దాన్ని తానిస్తే ఆయనే తన కుమార్తె సీతకు యోగ్యుడని ప్రతిజ్ఞ చేశాడు. ఎందుకంటే ఒక సాధారణ మనిషి కాదు, ఆయనకు దేవదత్తమైన ధైర్యం, వినయం ఉండాలి. రాజా జనకుని ప్రతిజ్ఞ వినిన భారతదేశమంతటి నుంచి అగ్రవర్ణపు రాజకుమారులు, ధైర్యవంతులు, మహాశూరులు మిథిలా నగరానికి చేరారు. ఒక్కొక్కరిగా శివుని ధనుస్సు ఎత్తేందుకు యత్నించారు. కాని ఎవరూ దానికి తాక్కోలేకపోయారు. అది దేవతల ఆయుధం, మానవ శరీరానికి అందని బలంతో నిండింది. ఈవేళ ఒక మహర్షి మిథిలా ద్వారాలు దాటి అడుగుపెట్టాడు. విశ్వామిత్రుడు. ఆయనతో పాటు ఉన్నారు అయోధ్య రాజకుమారులు, రాముడు మరియు లక్ష్మణుడు. వారిని చూసిన జనకుడు గౌరవంతో ఆహ్వానించాడు. కాని ఎవ్వరూ ఊహించలేదు, నిజమైన యోగ్యుడు అప్పుడే తన అడుగులు మిథిలాలో పెట్టాడని. రాముడు ధీరత్వంతో, పరమ శాంతతతో సభలో అడుగుపెట్టిన క్షణం కోర్ట్ అంతా ఓ మౌనత్వంలోకి వెళ్ళింది. ఆయన ముఖంలో విభిన్నమైన ఒక దివ్య ప్రశాంతి కాంతి, బహిష్టుల గుండెల్లో భయం, ప్రజల మనస్సుల్లో భక్తి పుట్టించింది. అటు పైభాగంలో నిలబడిన సీతాదేవి. ఆయనను చూసిన క్షణంలోనే ఆమె హృదయం అలికిలికలై, అతనిలో ఓ అపూర్వమైన బంధాన్ని అనుభవించింది. అప్పుడే రాజా జనకుడు రాముని ముందుకు పిలిచి, శివధనుస్సు గురించి అతనికి వివరించారు. అంతటా మౌనం. కాని ఈ సీత హృదయం మాత్రం ఒక భయపెట్టే శాంతితో ఊగిసలాడింది. మరణసహితమైన శాంతతతో రాముడు ముందుకు నడిచాడు. ప్రతి అడుగుతో సభ గర్భగర్భలాడింది. ధనుస్సు ముందుంటే అందరి కళ్ళు అతనిపైనే నిలిచిపోయాయి. సీత గుండె వేగంగా ఊగిపోతుంది. ఆ క్షణంలో రాముడు శివధనుస్సును 2 చేతులతో ఆలవాలంగా ఎత్తాడు. ఒక్క క్షణం ఆ దివ్య ఆయుధం అలవోకగా అతని భుజాలపై నాట్యం చేసింది. సభలో ఊపిరి ఆగిపోయింది. దేవతలే కీర్తించేటువంటి ఓ దృశ్యం ఆ ముహూర్తంలో మిథిలాలో ప్రబలింది. రాముడు ధనుస్సును తాణించేందుకు యత్నించిన క్షణంలో ఆ ఆయుధం ఆకాశాన్ని చీల్చిన శబ్దంతో 2 ముక్కలైంది. ఆ గర్జనతో ఆకాశం కంపించగా భూమి సాక్ష్యమైంది. సభలో అంతఃస్థులు విస్తరించిపోయాయి. జనకుని నయం ఆశ్చర్యంతో నిండిపోయింది. కాని ఆ గంభీర తలుపుల మధ్య ఒక నిశ్శబ్ద హృదయధ్వని మాత్రమే వినిపించింది, సీత యొక్క హృదయ స్పందన. ఆ క్షణంలో ఆమెకు తెలుసు, ఇతడే. ఆమె చేతిలో గల పుష్పమాలను గట్టిగా పట్టుకుంది. ఆమె అడుగులు ఇప్పుడు దైవ్యమైన ఒక నిర్ణయానికి ప్రతిరూపంగా దిగివస్తున్నాయి. సీత తలవంచిన రాముని మెడలో పుష్పమాల వేసిన క్షణంలో మిథిలాలోనే కాదు, ఆకాశలో కూడా సంగీతం మొదలైంది. ఆ మౌనమైన ప్రేమ గడియ ఒక దివ్య ప్రకాశంగా ప్రసరించి సమస్త జగత్తే ఆ ఆనందాన్ని అనుభవించింది. రాముడి ముఖంలో మెరుపులాంటి చిరునవ్వు, సీత చూపులో పరిపూర్ణమైన నమ్మకం. ఆ పరిపూర్ణతను చూసి దేవలోకమంతా సంబరపడింది. నారదుడు వీణ వాయించగా బ్రహ్మ తల ఊపుతూ ఆశీర్వదించాడు. శివుడు ఆ నిశ్చలంగా చూస్తూ పరమశాంతితో ఒక అనుమతిని మౌనంగా ప్రకటించాడు. ఆ క్షణం దేవతలకే పూర్వకాలపు ప్రేమను గుర్తుచేసింది. మిథిలా సభమందిరం సంకుళ్లన్నీ ఆహ్లాదక శబ్దాలతో మార్మోగిపోయాయి. శంఖనాదాలు, మంగళ వాయిద్యాలు, నృత్యరసాలు అన్నీ ఆ క్షణానికి పుష్పవర్షాల వలె నిలిచిపోయాయి. రాజా జనకుడు సీత, రాములను ఆశీర్వదిస్తూ హృదయపూర్వకంగా మాల వేశాడు. అటు లక్ష్మణుడు రాముని పక్కన నిలబడి సీతామాతకు భక్తిగా నమస్కరించాడు.
ఆ చిన్న క్షణం, ఆయన కన్నుల్లో కనిపించిన శ్రద్ధ, మర్యాద, అనుబంధం, ఆ బంధాన్ని తల్లి, కుమారుడిగా పరిపుష్టం చేసింది. ఆ చిన్న వినయం, ఆ పెద్ద ప్రేమ, మిథిలాలో మరచిపోలేని క్షణంగా నిలిచిపోయింది. మిథిలా నగరం మంగళవాయిద్యాలతో మార్మోగింది. వేద మంత్రోచ్చారణలతో సభ నిండింది. ఋషులు యజ్ఞ సామాగ్రిని సిద్ధం చేస్తూ, మహిళలు పుష్పహారాలు తయారు చేస్తూ, రాజమందిరం అంతా పుష్పాలతో, పటాలతో అలంకరించబడింది. పళ్లకీలు, కుంకుమ రేఖలు, దీపాల వెలుగులో దివ్యకాంతితో మెరుస్తున్న రాజప్రాంగణం ఓ దైవిక మంగళ ఘడియను స్వాగతించింది. రాత్రి నక్షత్రాల కాంతిలో శుభముహూర్తం వచ్చింది. సీతారాములు పవిత్ర అగ్నిని చుట్టుతూ వేదమంత్రాల మధ్య కళ్యాణ మంత్రాలు ఆలపించారు. జనకుడు కన్నీటి ఆశీర్వాదాలతో సీత చేతిని రాముడికి అప్పగించాడు. విశ్వామిత్రుడు మౌనంగా చూశాడు. ఎందుకంటే ఈ కళ్యాణం ఓ మానవ ప్రేమ కంటే ఎక్కువ, అది ఒక యుగానికే ప్రారంభ ఘట్టం. వివాహ మహోత్సవం ముగిసిన అనంతరం రాజా జనకుని మనసు ఓ తల్లి వదులుతున్న తండ్రి హృదయంలా వేదనతో నిండిపోయింది. సీతాదేవి తన కన్నీటిని ఆపుకుంటూ నమ్రమైన భక్తితో ఆయన పాదాలకు వణకుతూ వందనం చేసింది. జనకుడు ఆమె తలపై చేయి పెట్టి ఆశీర్వదించేటప్పుడు తన గుండె మాటల్లా ఆ కరుణ కలయికలో వెలిసింది. రాముడు ఆమె పక్కన నిలబడి ఆ మౌన సాక్షిగా ప్రేమతో చూశాడు. రాజమహిళలు కన్నీటిని తుడుచుకుంటూ ఆ దృశ్యాన్ని చూశారు. అది ఒక పుత్రికను వదిలే శోకం కాదు, అది ఒక యుగాన్ని ప్రారంభించే క్షణం. ఇప్పటికీ నేపాల్లో ఉన్న జనకపూర్ ఆలయం ఆ దివ్య కళ్యాణానికి జీవన సాక్షిగా నిలుస్తోంది. ప్రతి ఉదయం అక్కడ కొవ్వొత్తుల వెలుగులో దేవతల మందిరంలో సీతారాముల విగ్రహాలు భక్తులతో చిరునవ్వులు పంచుకుంటూ వెలుగుతుంటాయి. దేవాలయ ఘంటలు మోగుతున్న ప్రతిసారి ఓ మితిమీరిన ప్రేమ, ఓ అపూర్వమైన ధర్మబంధం మనసులో మెరుస్తుంది. అది ప్రేమ కాదు ఒంటరిగా, అది పరమాత్మ, ప్రేమాత్మల మధ్య వెలసిన పవిత్ర సంఘటన.